హాయ్ గాయ్స్, ఇదే మన సెకండ్ బ్లాగ్ ఈ ఛానల్లో నుంచి. నా పేరు చైతన్య, మీరు చూస్తున్నారు నా ఛానల్. నేను ఫిట్నెస్ రిలేటెడ్ అండ్ డైలీ బ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాను. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, 150 స్క్వాట్స్ అనేది లెగ్ వర్కౌట్. చూడకపోతే కింద లింక్ ఇస్తాను, కన్ఫామ్గా చూసేయండి. డెఫినెట్లీ మీరు ఎంజాయ్ చేస్తారు. ఎలా కొట్టాడరా వీడియో 150 స్క్వాట్స్ అనుకుంటారు, కానీ డెఫినెట్లీ బాగుంటుంది వీడియో. సో ఈ వీడియోకి వచ్చి చూసే ఉంటారు టమ్నైల్లో. దాని గురించి మాట్లాడదాం. మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఆ షోల్డర్ పెయిన్ బాగా ఎక్కువ అవుతుంది. సో నేను ఏ మూమెంట్ చేద్దామన్నా నాకు సరిగ్గా అవ్వట్లేదు. ఇప్పుడు షోల్డర్ అనేది మనకి మెయిన్ మజిల్ లాంటిది. సో దానివల్ల ఏ ఉపయోగం అంటే ఇప్పుడు మనం ఏ మూమెంట్ చేసినా కానీ షోల్డర్ యూస్ చేసుకునే చేస్తాం. సో నేను చెస్ట్ చేసినా నాకు షోల్డర్ కావాలి, బ్యాక్ చేసినా నాకు షోల్డర్ కావాలి, బైసెప్ చేసినా ట్రైసెప్ చేసినా షోల్డర్ కావాలి. ఓన్లీ షోల్డర్ దేనికైతే అవసరం లేదు అది లెగ్స్, కానీ లెగ్స్కి కూడా కొన్నిసార్లు షోల్డర్ అవసరం. సో అదే అనమాట. సో దానివల్ల షోల్డర్ పెయిన్ బాగా రావడం వల్ల నెగ్లెక్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి నేను రెస్ట్ తీసుకుంటున్నాను. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఒక 10 days అలా వెయిట్ చేసి చూడమన్నాడు. సో ట్యాబ్లెట్లు రాశాడు, బ్రేక్ఫాస్ట్, లంచ్ అప్పుడు, మళ్ళీ డిన్నర్ అప్పుడు, తిన్న తర్వాత. సో ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటా ఉన్నా. ఖాళీగా ఉండడం ఎందుకు, మనం ఎలాగో వ్లాగ్ చేద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నా. షార్ట్స్ కూడా పెడుతున్నాను అనుకోండి. ఐడియా రావట్లేదు ఏమేమి పెట్టాలని. మీకు ఒకవేళ ఏమైనా ఐడియా ఉంటే సజెస్ట్ చేయండి వద్దా. డెఫినెట్లీ మీ ప్రతి కామెంట్ నేను చూస్తాను. సో అదనమాట. ఇంత కంటిన్యూస్గా మాట్లాడుతున్నా. ఒక్క సెకండ్ మ్యాషప్ చేసేద్దాం. రీసెంట్గానే ఒక ఐడియా వచ్చింది, ఫోరం మీద ఒక వీడియో టైప్ ఏమైనా చేద్దామని, లేదా ఒక సిరీస్ లాగా ఈ 20 days ఖాళీగా ఉంటున్నా కాబట్టి. సో ఆ ఐడియా ఏంటి అనుకునేది మనం ముందు వీడియోల్లో మాట్లాడదాం. సో ఒక షార్ట్లో వచ్చింది, మేబీ నెక్స్ట్ రేపే అనుకుంటున్నాను. ఒకవేళ అనుకుంటే మాత్రం డెఫినెట్లీ షార్ట్లో వచ్చింది. మీరు చూడండి, షార్ట్లో చూసిన వాళ్ళు డెఫినెట్లీ ఈ ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమైంది. సో అది మ్యాటరు. ఇంకేం మాట్లాడాలి. 20 days జిమ్ లేదు. కెరియర్ కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను, జాబ్ సర్చింగ్. సో లక్కీగా ఏమైనా జాబ్ వస్తే ఆ జాబ్ చేసుకుంటానే ఈ బ్లాగింగ్ కూడా చేస్తాను. సో ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి. ఇంకా ముందు ఇప్పుడు మాట్లాడేదానికంటే ఇంకా కాన్ఫిడెంట్గా మాట్లాడతాను. సో డెఫినెట్లీ ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాను కదా, ఒక 1 week కాదులేండి, ఒక 1 month ముందు అయితే ఇలా కెమెరా ముందు మాట్లాడడానికి ఒక 10 నుంచి 20 సార్లు ఆలోచించేవాడిని. సో నాకు అర్థమైంది ఏంటంటే ఏది కష్టం కాదు. ఒకసారి మనం అనుకున్నది మనం చేయాలనుకుంటే డెఫినెట్లీ దాని గురించి వర్క్ చేస్తే ఎలా అయినా అది మన దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు నేనున్నాను, నాకు కెమెరా ముందు మాట్లాడడానికి చాలా భయం. ఎంత భయం అంటే చెప్పా కదా, ఒక 10 to 20, 30 minutes ఆలోచించేవాడిని. తీద్దామా వద్దా, తీసినా సరిగ్గా రాదు అనుకునేవాడిని. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కూడా భయం. ఇప్పుడు అలాంటిది కెమెరా ముందుకు వచ్చి నేను మాట్లాడుతున్నాను. సో అది ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే జస్ట్ ఆ ప్రాబ్లం నుంచి బయటికి వెళ్ళకుండా దాన్ని ఎలా సాల్వ్ చేయాలో మీరు ఆలోచించండి. సో డెఫినెట్లీ ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. సో అది ఏదో మోటివేషన్ అనుకోండి, వీడు చెప్పేది ఏముంది అనుకున్నా ఏం పర్లేదు. సో అది వీడియో. ఇంకా ఏమైనా మాట్లాడదాం నెక్స్ట్, ముందు నుంచి ఇంకా మాట్లాడతాను. ఐ ప్రామిస్ యూ. ఇంకా ముందు వచ్చే వీడియోస్ ఇంకా కాన్ఫిడెంట్గా, ఇంకా క్లారిటీగా, ఇంకా. సో దట్స్ ఆల్ ద వీడియో. బాయ్ చెప్పే ముందు ఒకటి, హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఏదో ట్రై చేశాను, పర్లేదు అనుకుంటున్నా. మీకు నచ్చినా నచ్చకపోయినా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఒక్కళ్ళు చూసినా కానీ, ఆ ఒక్కళ్ళు కామెంట్ చేసినా కానీ నాకు ఎంతో ఆనందం ఇచ్చింది. సో డెఫినెట్లీ ఈ వీడియో కనుక మీకు రీచ్ అయితే మాత్రం ప్లీజ్ డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నాకు మర్చిపోయాను, సో మళ్ళీ చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. బాయ్.